ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. చంద్రబాబు గారి నాయకత్వం. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. అనకాపల్లిలో వైభవంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. పేదలతో కలిసి కేక్ కట్ చేసిన సబ్బవరపు గణేష్. అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అనకాపల్లి భీమునిగుమ్మం ప్రాంతంలో పండుగ వాతావరణాన్ని తలపించాయి. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో భీమునిగుమ్మం జంక్షన్ వద్ద ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. నారా భువనేశ్వరి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లో చేపట్టిన ఉచిత అల్పాహారం భోజన వితరణ కార్యక్రమంలో భాగంగా స్థానిక 83వ వార్డు రైల్వే స్టేషన్ సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్ద ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సబ్బవరపు గణేష్ స్వయంగా కర్షకులు కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి వారితో సరదాగా గడుపుతూ స్నేహపూర్వకంగా మమేకమయ్యారు. అనంతరం అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ సేవే ప్రధాన లక్ష్యంగా పేదవాడి ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని గణేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కూటమి నాయకులు కాయల ప్రసన్న లక్ష్మి, బెల్లాన్న శ్రీనివాసరావు, పూతల శ్రీనివాస్, గొర్లి సుబ్బారావు, బండి రాజాబాబు, దౌర్లా కిషోర్ కుమార్, గొర్లి గిలకల కిరణ్ కుమార్, అయోధ్య వాసు, శేఖర్, మంత్రి లక్ష్మణ్ బాబు, ఇందుగవల్లి రమేష్ తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు సమపాలనలో నడుస్తున్న ఈరోజు మన నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలో భాగంగా ఈరోజు స్థానిక భీమునిగుమ్మం రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద అన్నా క్యాంటీన్ వద్ద ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎన్నో మంది పేద ప్రజలు, కార్మికులు, కర్షకులు ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకి మంచి భోజనం అందిస్తుందంటే గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి అన్నా క్యాంటీన్ని అధికారం వచ్చిన మరుక్ష క్షణమే ఇలాంటి అన్నా క్యాంటీన్ తీసి పేదలు కడుపు కొట్టారు. కానీ మళ్ళీ రాష్ట్రంలో 2024లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత వెంటనే అన్నా క్యాంటీన్ని ప్రారంభించి ఈరోజు పేదలకు 3 పూట్ల కూడా వాళ్ళ ఆకలి తీరుస్తుందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానమని తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన బర్త్డే జన్మదినం సందర్భంగా ఈరోజు స్థానిక ప్రజలందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వారి యొక్క చల్లని ఆశీస్సులు కూడా అందించి ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు వర్ధిల్లి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలుగా ముందుకు నడిపించే విధంగా ఆయనకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఈరోజు ఈ పేద ప్రజలందరూ కూడా ఈ స్థానిక భీమునిగుమ్మం నుండి ఆయన్ని భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఈ జన్మదిన వేడుకలు ఈ కార్యక్రమం సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం చూసాం, ఈరోజు పేదలకి 3 పూట్ల అన్నంతో పాటు భోజనంతో పాటు ఈరోజు సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ పథకాలు నడవాలంటే రాష్ట్రంలో ఒక విజనరీ లీడరు అవసరమని 2024లో ప్రజలందరూ కోరుకొని ఈ రాష్ట్రంలో ఒక విజనరీ లీడర్ అయిన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఆయన గెలిపించుకోవడం, ఈరోజు బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఆయన ఒక భగవంతుడిలాగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా మహిళలతో పాటు విద్యార్థులతో పాటు అందరికీ కూడా అన్ని వేళలా కూడా ఈ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆయన చర్య తీసుకోవడం చాలా ఆనందకరం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మాలాంటి యువత నాయకులకు కూడా ఆయన ఆదర్శప్రాయులని తెలియజేసుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.